కామారెడ్డి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనం వింటూ ఉన్నది కూడా చాలా భయాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న సొసైటీలో అక్రమ సంబంధాలు కానీ ఒక హ్యూమన్ వాల్యూస్ అనే దానితో కూడా సంబంధం అనేది లేకుండా మనుషులు ప్రవర్తిస్తున్న తీరు, మరి ఎవరితో అయినా కానీ ఇష్టపడ్డారు అంటే పెళ్ళైన తర్వాత ఇంకొక అదర్ పర్సన్తో, మరి అలాంటి పర్సన్ ఇష్టపడిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళని చంపుకునేంత స్థాయిలో వాళ్ళకు కోపం కానీ ఇలాంటి క్రైమ్ రేట్ అనేది కూడా పెరుగుతూ వెళ్తుంది. ఒక జాలి, దయ ఇలాంటివి ఏమీ లేకుండా అనే ఒక సొసైటీ అనేది కూడా తయారవుతుంది. ఎందుకు ఇలా తయారవుతుంది అనే దాని గురించి ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరి లైఫ్ కోచ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ రామ్ మెట్టు గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. యా రామ్ గారు, రీసెంట్గా జరిగిన వైజాగ్ ఇన్సిడెంట్ అయినా అండ్ కాజీపేట ఇన్సిడెంట్ అయినా, అంటే ఈ రెండుటికి ఒక మూలం ఏదైనా ఉంది అంటే అది అక్రమ సంబంధాలు. కరెక్ట్. ఈ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. సో ఎందుకు ఇలా ఎక్కువ అవుతున్నాయి? చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు, బట్ ఇప్పుడు జరుగుతున్నది అది ఒక గ్రాఫ్ అనేది ఇలా పెరుగుతూ పోతుంటుంది, చూసారా? ఇలా పెరుగుతూ పోతుంది. కరెక్ట్. ఎందుకు ఇలా జరుగుతుందా? హ్యూమన్ వాల్యూస్ పడిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఇక్కడ రూట్ కాజ్ వచ్చేసి ఫ్యామిలీ సిస్టమ్ మారటం అండి. లైక్ ఇన్ ద పాస్ట్ చూసుకుంటే మోస్ట్లీ అందరూ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాకుండా అందరు జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవి మనకి. లైక్ అందరూ కలిసి గ్రాండ్ పేరెంట్స్ అంకుల్ అందరూ కలిసి ఉండేవాళ్ళు ఒకటే ఫ్యామిలీలో. అలా ఉన్నప్పుడు ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువ ఉండేవి. లైక్ నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఇంటికి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కొంచెం తెలిసేది అందరికీ, లైక్ ఎవరు వస్తున్నారు ఏంటి అనేది. బట్ కరెంట్ టైమ్స్లో చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫెన్ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఫర్ వేరియస్ అదర్ రీజన్స్ మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువయ్యేసరికి ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ న్యూ బార్న్ ఇండిపెండెన్స్. అది లైక్ ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారని ఇంట్లో ఉంటేనే తెలుస్తుంది తప్ప అదర్వైజ్ తెలియదు. కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ లైక్ ఇలిసిట్ అఫైర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి కరెంట్ టైమ్స్లో. అంటే ఇప్పుడు 2 ఇన్సిడెంట్స్ అనేది కూడా జరిగింది. సో ఆ ఇన్సిడెంట్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది, ఇట్ వాస్ అన్ బర్నింగ్ టాపిక్ ఆల్సో. కరెక్ట్. వైజాగ్ ఇష్యూ. ఆ వైజాగ్ ఇష్యూలో ఏంటంటే ఒక ఇంట్లో ఒకరు ఉన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక కంట అనేది వేసి ఉంటారు. ఈవెన్ వాళ్ళనే కాదు, ఎవరైనా కాదు, మనం కూడా అరే పక్కింట్లో ఏం జరుగుతుందా అనేది ఒక క్యూరియాసిటీ అనేది కూడా మన ఇండియన్ ఫ్యామిలీస్లలో ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఒక లేడీ ఒక అక్రమ సంబంధం అనేది ఒకరితో పెట్టుకున్నప్పుడు వాళ్ళ భర్తకు తెలుస్తుందేమో పక్కింటి ఆమె చూసింది అని చెప్పేసి పక్కింటి ఆమెనే చంపేసే సిచ్యువేషన్కి తీసుకొని వచ్చినప్పుడు, అలాంటి సందర్భంలో అంటే చంపేసే టైంలో వాళ్ళ భర్త ఎవరైతే ఈ క్రైమ్కి సంబంధించిన ఆ లేడీ వాళ్ళ భర్త వచ్చి ఆ పక్కింటి ఆమెను కాపాడాడు. రైట్. ఏంటంటే ఆ క్రైమ్ రేటు, అంటే క్రైమ్ అనేది ఎంతకు దారి తీస్తుందో అర్థమవుతుంది. అంటే అలా జరిగిన తర్వాత అరే దీనివల్ల ఇలాంటి పరిణామాలు ఉంటాయని కూడా ఆలోచించే సందర్భాలు అనేది కూడా ఏమి ఉండట్లేదు వాళ్ళు. కరెక్ట్. సో జనరల్ ఏంటంటే ఇలాంటి క్రైమ్స్ చేసేటప్పుడు ఒక లిటిల్ బిట్ ఆఫ్ థాట్, అంటే ఇది మా ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది, నేను చేసేది కరెక్టా కాదా అనే ఒక థాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ కనుక వాళ్ళకి వస్తే ఇలాంటి క్రైమ్స్ జనరల్గా జరగవు. వాళ్ళు ఏంటంటే ఆ టైంకి యునో అట్ ది నెక్ ఆఫ్ ది మూమెంట్, హీట్ ఆఫ్ ది మూమెంట్లో వాళ్ళు ఏదో డిసిషన్ తీసుకొని ఉంటారు. తీసుకున్న తర్వాత జరిగే పరిణామాలకి వాళ్ళు చెప్పలేక, మింగలేక, కక్కలేక ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ క్రైమ్స్ లైక్ పక్కింటి ఆమెనే చంపాడు. పాపం ఆమె తప్పేమీ లేదు, ఆమె ఏంటి పక్క నుంచి చూసింది అంతే, ఈమె చెప్పుద్దేమో అనే డౌట్ తోటి ఆమెను చంపేయడానికి రెడీ అయిపోయింది. సో అంటే ది మెంటాలిటీస్ ఆల్సో అంత క్రూయల్గా మారిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అండి. లైక్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి. నేను చెప్పినట్టు ఇందాక అప్పుడు జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, చెప్పేవాళ్ళు ఉంటారు, మనకి పెద్దలు ఉంటారు కాబట్టి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్తూ ఉంటారు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చేసినప్పటి నుంచి ఏంటంటే ఈ విచక్షణ ఏంటి, ఈ ఆలోచన ఇవన్నీ కూడా లేవు. బేసిక్లీ ఏంటంటే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్, నేను చేసేది కరెక్టా రాంగా తెలిస్తే ఏమవుతుంది ఆ టైంలో ఆలోచించరు. కానీ పట్టుబడ్డాక దీన్ని ఏం చేయాలి, ఎలా కప్పిపుచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో క్రైమ్ తప్ప ఇంకో మార్గం కనిపించదు వాళ్ళకి. ఓకే. అండ్ ఇంకొక ఇష్యూ అనేది కూడా కాజీపేటలో జరిగిన ఇష్యూ ఏంటంటే ఈజ్ ఏ డాక్టర్. సో ఒకరిని మ్యారేజ్ చేసుకున్నారు. సో హెల్త్ ఇష్యూస్ ఉండడంతో జిమ్లో జాయిన్ చేయించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లేడీ జిమ్ ఓనర్తో కనెక్ట్ అయిపోయారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ హస్బెండ్ని చంపేశారు.
ఇలాంటివి మనం తరచుగా చూస్తున్నాము. కాకపోతే ఇలాంటి బయటకు వచ్చినప్పుడు ప్రతిసారి ఒక సెన్సేషనలే, Correct. సేమ్ స్టోరీనే, కాకపోతే ఇప్పుడు బయటకు వచ్చినా కానీ అది ఒక సెన్సేషనల్గా బయటకు వస్తూ ఉంది. ఎవరు ఏంటి అనేది కూడా సంబంధమే లేదు. సో సొంత వాళ్ళను కూడా చంపుకునేంతగా వరకు కూడా దారి తీస్తూ ఉంది. కరెక్ట్. సో ఇక్కడ ఇన్ దిస్ కేస్ చెప్పాలంటే ఆయన డాక్టర్ యాక్చువల్గా, రైట్? సో వాట్ వీ కెన్ డెడ్యూస్ హియర్ ఇస్, బీయింగ్ అ డాక్టర్ ఖచ్చితంగా అతని స్కెడ్యూల్ చాలా టైట్గా ఉంటుంది, రైట్? యూనో డైలీ ఎన్నో కేసెస్ చూస్తూ ఉండాలి, ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు వెళ్తూ ఉండాలి. సో ఇలాంటి పక్షంలో ఏంటంటే ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు జనరల్గా కొంచెం ఫ్యామిలీ టైం తక్కువ ఇస్తుంటారు. లైక్ వాళ్ళ ఫ్యామిలీస్కి, లైక్ యూనో బీట్ పేరెంట్స్ కావచ్చు, స్పౌస్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే టైం అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే ఈమె జిమ్ ఓనర్కి అట్రాక్ట్ అవ్వడము, వాళ్ళిద్దరూ ఇంకొక రిలేషన్లోకి రావడం అనేది జరగడానికి ఒక రూట్ కాజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ టైం దట్ వాస్ గివెన్ బై ది హస్బెండ్ అయి ఉండొచ్చు. బట్ అగైన్ ఆమె కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అతను అదంతా చేసేది టు యూనో ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్యామిలీ అని ఆమె కూడా అర్థం చేసుకోవాలి. సో షీ ఆల్సో యూనో హ్యాస్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. నాకు ఆయన టైం ఇవ్వట్లేదంటే ఎందుకు ఇవ్వట్లేదు. సో ఇలాంటి అర్థం చేసుకోకుండా నాకు టైం దొరకట్లేదు అనేసి యూనో సమ్మన్ ఎల్స్ రిలేషన్లో ఉండిపోతాను, ఇవన్నీ ఏంటంటే అగైన్ ఏదో ఒక రోజు తెలిసిపోయి ఇవే ఈమెకి ఏంటంటే ఇప్పుడు అడ్డు తొలగించుకోవాలి. జిమ్ ఓనర్ అనుకోండి, ఆబ్వియస్లీ హీల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం బికాస్ జిమ్కి టైమింగ్స్ లిమిటెడ్ ఉంటాయి, మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఉంటాయి అంతే. సో షీల్ బి ఏబుల్ టు స్పెండ్ మోర్ టైం. సో ఇలా ఏంటంటే ఈ స్పెండింగ్ ఆఫ్ టైం గురించి కావచ్చు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ సొంత వాళ్ళని కూడా వదిలేసుకొని దే ఆర్ యాక్చువల్లీ లుకింగ్ అవుట్ ఫర్ ఆప్షన్స్. సో యునో స్మాల్ సజెషన్ వాట్ ఐ సే ఇస్, మీరు ఎంత బిజీ ఉన్నా కూడా యూనో టేకింగ్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ, స్పెండింగ్ లిటిల్ మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ అండర్స్టాండ్ దట్ సమ్ టైమ్స్ అది పాసిబుల్ అవ్వకపోవచ్చు. అలాంటి కేసెస్లో మనమే అర్థం చేసుకోవాలి దట్ వై ది టైమ్ ఈజ్ నాట్ బీయింగ్ గివెన్ అనేసి. అంటే ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో డబ్బులు వెనకల మనం పరిగెడుతూ ఉన్నాము. ఆ డబ్బే అందరినీ శాసిస్తూ ఉంది. మరి ఆ డబ్బులు ఉంటేనే సంఘంలో మనకంటూ ఒక పవర్ వస్తుంది, అందరూ మనల్ని గౌరవిస్తారు, మనల్ని కాదు మన ఫ్యామిలీని కూడా అనే ఉద్దేశం అనేది ఉంటుంది. అది అతనికి ఉండొచ్చు. కరెక్ట్. కమింగ్ టు ద లేడీ వర్షన్ వచ్చేటప్పటికి నాకు టైం ఇవ్వట్లేదు, ఎందుకు టైం ఇవ్వట్లేదు, ఒకవేళ ఇక్కడ మిస్ అయితే ఇక్కడ ఇవ్వడానికి కుదరదు, ఎక్కడో ఒక చోట ఆ బ్యాలెన్స్ అనేది కూడా తప్పుతూ ఉంది. ఆ బ్యాలెన్స్ తప్పుతూ ఉన్న టైంలో ఇది కేవలం వాళ్ళ విషయం అనే కాదు, వేరే వాళ్ళ విషయంలో కూడా జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో అసలు లైఫ్ కోచ్గా మీరు చెప్పండి, ఇలా బిజీగా ఉన్న పర్సన్స్ వాళ్ళ స్కెడ్యూల్స్ని కానీ ఫ్యామిలీకి ఎలా ఇస్తే బాగుంటుంది. ఒకవేళ ఇంకొక పక్క లేడీ ఉన్నారు, సో లేడీస్ కానీ ఒకవేళ ఆ పొజిషన్లోనే జెంట్స్ ఎవరన్నా ఉన్నా కానీ టైం నాకు ఇవ్వట్లేదు, దాన్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్తారా? షూర్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మేక్ ది ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ అండి. జనరల్గా ఉమెన్కి ఎక్స్పెక్టేషన్ యాజ్ అ వైఫ్, ఉమెన్ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్ ఏంటిది అని అంటే లవ్, కేర్ అండ్ అఫెక్షన్ అండి. దట్ ఈస్ ది ప్రైమ్ థింగ్. అంతే. అంటే షీఈ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మనీ. నువ్వు ఎంత మంచి లైఫ్ ఇచ్చినా కూడా, నువ్వు ఎంత అంటే లగ్జరీ కార్స్ ఇవ్వు, మంచి బంగ్లాలు ఇవ్వు, ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ టైమ్ ఫార్ లవ్, ఎఫెక్షన్ అండ్ కేర్, ఆబ్వియస్లీ ఏమంటే మనకి వీ గెట్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ హ్యాపెనింగ్. దట్ ఈస్ వన్ థింగ్. మ్యాన్ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్ ఏంటిది అని అంటే రెస్పెక్ట్ ఈస్ ది ప్రైమ్ థింగ్ దట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ వైఫ్. సో ఈ రెస్పెక్ట్ అనేది రాకపోయినా, లేదా యూనో ఇంకొకటి లాయల్టీ ఆల్సో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మోస్ట్లీ మెన్ కూడా లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో లాయల్గా లేకపోయినా కూడా మెన్ కాంట్ టేక్ ఇట్ అనమాట. సో మనం ఏంటంటే యునో బోత్ జెండర్స్ షుడ్ అండర్స్టాండ్ దీస్ నీడ్స్. అండ్ మ్యాన్ ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా హీ హ్యాస్ టు మేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ స్కెడ్యూల్ దట్ యూనో ఫ్యామిలీ టైం కూడా ఇట్ షుడ్ బి ఇంపార్టెంట్ అనేది. చాలామంది ఏంటంటే దీనికి సెకండ్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు, ఫ్యామిలీ టైం కానివ్వండి ఈవెన్. బట్ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. At the same time, women should also understand that whatever is being done is for the family అనేసి ఆ రెస్పెక్ట్ ఇవ్వడము, ఆ లాయల్టీ చూపించడం అనేది ఫ్రమ్ ది ఉమెన్ సైడ్ కూడా ఉంది అని అంటే జనరల్గా రిలేషన్షిప్స్ విల్ హోల్డ్ ఫర్ లాంగర్ టైమ్ అండి. సో దీస్ ఆర్ ది రూట్ థింగ్స్. అలా యూనో ఎవరికన్నా సరే ఇవి అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజెంట్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు మనం చూస్తున్నాం ఏదో ఒక భయంతోనే, అంటే కొంతమంది అయితే మ్యారేజెస్ కూడా చేసుకోకుండా ఆగిపోతున్న సందర్భాలు అనేది కూడా అంటే చూస్తున్నాం. ఇలాంటి క్రైమ్స్ ఏదైతే జరుగుతున్నాయో, అరే ఇలా అవుతుందేమో, ఎవరైనా ఓవర్ థింకింగ్ పర్సన్ ఒకరు ఉన్నారంటే చాలు, అరే ఇలా అవుతుందేమో, అలా నాకు కూడా అవుతుందేమో, సో ఇలా మనం చూసాము, ఇలా జరిగితే నేనేం చేయాలి, అరే ప్రాణాలు పోగొట్టుకోవాలా, ఇలా ఒకటి థింకింగ్లోకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ అందరూ కూడా లేట్ మ్యారేజెస్ చేసుకోవడానికి ఇది ఒక రీజన్గా కూడా అనుకోవచ్చా? డెఫినెట్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ అండి. ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి
ఆ సిస్టమ్ మీద ట్రస్ట్ రావట్లేదు బికాస్ ఆఫ్ ది ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే ఈ సిస్టమ్ మొత్తం చాలా డైల్యూటెడ్గా ఉంది. లైక్ యునో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎలిసిట్ అఫైర్స్ పెట్టుకోవడము అండ్ ప్రీ మ్యారిటల్ అఫైర్స్ కూడా ఉండటము. సో ఇవన్నీ ఏంటంటే ఇలాంటి అఫైర్స్ ఉండడం వల్ల అసలు ఈ సిస్టమ్ మీద నమ్మకం అనేది రావట్లేదు మోస్ట్ ఆఫ్ ది యంగర్ జనరేషన్కి. పెళ్ళి చేసుకుంటున్నారు అని అంటే నాకు తెలిసి 70% ఆఫ్ ది పీపుల్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల పెళ్లి చేసుకుంటున్నారు. లైక్ యూనో అమ్మాయినా అబ్బాయినా ఎవరన్నా సరే, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, అసలు ఈ సిస్టంలోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అని అంటే అది బై చాయిస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫోర్స్ఫుల్గా అయ్యే వాళ్ళే చాలా మంది ఉన్నారు. బికాస్ ఆఫ్ అంటే నీకు ఏజ్ వచ్చేసింది, లేదా వాళ్ళే నాకు ఏజ్ వచ్చేసింది, ఇంకా నేను పెళ్లి చేసుకోవాలి, నాకు ఒక కంపానియన్ కావాలి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు బట్ ఐ నీడ్ ఏ కంపానియన్, అలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు బేసిక్గా. మోస్ట్లీ ఏంటంటే దే ట్రై టు బీ సింగిల్, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ పెట్టే ప్రెషర్కి లేకపోతే సొసైటీ పెట్టే ప్రెషర్కి సర్లే పెళ్లి చేసుకుందాం అని చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ మధ్యన. సో మోస్ట్లీ లేట్ మ్యారేజెస్కి రీజన్ కూడా అదే. ఓకే. అండ్ ఇలా ప్రీ మ్యారేజల్ సెక్సువల్ అఫైర్స్ కానీ లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కానీ ఎక్స్ట్రా మ్యారేజల్ అఫైర్స్ అయినా కానీ ఇట్లా జరుగుతూ ఉన్న దానిలను ఒకవేళ ఎవరన్నా సెన్స్ చేసినా కానీ హౌ టు డీల్ విత్ దట్ పర్సన్స్ కానీ? జనరల్గా ఇది యాక్చువల్గా ప్రీ మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ ఏంటంటే కొన్ని ఇష్టపూర్వకంగా అవుతూ ఉంటాయి. ఓకే. కొన్ని ఏంటంటే సిచ్యువేషన్లో అలా తెలియకుండా అయిపోతూ ఉంటాయి. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ కానివ్వండి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని మనం ఒక పెద్ద బేసిక్గా యాజ్ పర్ లా చూసుకుంటే కూడా, లైక్ కరెంట్ లాస్లో జరిగిన ఈ అమెండ్మెంట్స్ కూడా చూసుకుంటే ఈ ఇల్లిసిట్ అఫైర్స్ అంటే 2 మేజర్స్, మ్యారీడ్ అన్మ్యారీడ్ డజంట్ మ్యాటర్, ఇద్దరు మేజర్స్ ఇష్టపూర్వకంగా ఇఫ్ దే ఆర్ ఇన్ అ రిలేషన్, ఫిజికల్ రిలేషన్, నోబడీ కెన్ క్వశ్చన్, దట్ ఈస్ లీగల్, దట్స్ అబ్సల్యూట్లీ లీగల్, నోబడీ కెన్ క్వశ్చన్. సో మన లా కూడా అలా ఉంది బేసిక్గా. సో లా కూడా అలా ఉంది కాబట్టి జనరల్గా ఏంటంటే మనం ఇలాంటి ఏదైనా డౌట్ వచ్చినా లేకపోతే తెలిసినా దట్ మన పార్ట్నర్ ఈజ్ విత్ సమ్వన్ ఎల్స్ అని తెలిసినా దాన్ని పెద్ద రచ్చలాగా చేసి లేకపోతే మనము హైప్ అయిపోయి రిలేషన్షిప్ బ్రేక్ చేసేసుకోకుండా అంతవరకు వెళ్ళకుండా ట్రై టు అండర్స్టాండ్ ది రూట్ కాజ్. సో ఎందుకు ఇంకొకళ్ళని చూడాల్సి వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్, అంటే నేను టైం ఇవ్వలేదా, నాలో లోపం ఉందా, లేకపోతే ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్, ఏంటి అనే రూట్ కాజ్ ఒకటి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేసి, ఒక్కవేళ ఇఫ్ ది ప్రాబ్లమ్ ఈజ్ ఫ్రమ్ అంటే నా సైడ్ నుంచి నేను చేయగలిగేది ఉంది అనుకోండి, నేను ఫస్ట్ అది చేయడానికి ట్రై చేయాలి. ఫ్రమ్ మై ఎండ్ ఇవి చేంజెస్ చేసుకోవాలి నేను అనేసి. సో ఎందుకంటే ప్రతిసారి అవతలనే తప్పటానికి కూడా లేదు. నేను సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఇన్ ఎ రిలేషన్షిప్ కొందరు ఈ పర్టికులర్ రిలేషన్ నుంచి ఇఫ్ దే ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ సమ్వన్ ఎల్స్ అవుట్ సైడ్ ది రిలేషన్షిప్, దానికి రీజన్స్ క్యాన్ బి ఎనీథింగ్. సమ్ టైమ్స్ మన స్పౌసే రీజన్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ ది సేమ్ పర్సన్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు అనమాట. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం కనుక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ రిలేషన్షిప్ హోల్డ్ అవుతుంది. ఇంకొక మిస్టేక్ చాలామంది ఏం చేస్తారంటే డౌట్ వచ్చినా, ఫర్గెట్ అబౌట్ తెలవడం పక్కన పెట్టేసేయండి, డౌట్ వచ్చినా కూడా దాన్ని పెద్ద రచ్చలాగా చేసి గొడవైన ప్రతిసారి దాన్నే తీసుకొస్తూ ఉంటారు. సో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేది రిలేషన్షిప్స్లో అవుతూ ఉంటాయి. అయినా ప్రతిసారి మనం దాన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ చెప్తా ఉన్నాం అనుకోండి, మెంటల్ ఫిక్సేషన్ ఏమవుతుందంటే ఎలాగో నాకు ఈ ట్యాగ్ పడిపోయింది కదా దట్ ఐ గో అవుట్ విత్ సమ్వన్ ఎల్స్ అనేసి, లెట్ మీ డూ దట్, నాకు ఆ ట్యాగ్ తొలగిపోవట్లేదు, ఎట్లాగో తీసేయట్లేదు, నా మీద ఉన్న ట్యాగ్ తీసేయట్లేదు. సో తీయనప్పుడు ఏంటంటే ఐ విల్ కీప్ డూయింగ్ ఇట్ మోర్ ఆఫెన్. సో అలా కాకుండా ఏంటంటే రిలేషన్షిప్స్లో ఆ ట్రస్ట్ అనేది కూడా ఉండాలి. అంటే ఒకసారి దొరికినా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పొరపాటు అయి ఉండొచ్చు, అలాగనే అయి ఉండొచ్చు, మీరు మాట్లాడుకొని ఒక్కసారి సెటిల్ డౌన్ చేసుకున్న తర్వాత ఆ టాపిక్ని అసలు తీసుకురాకుండా ఉంటే చాలా బెటర్. అంతేకాని గొడవ పడిన ప్రతిసారి దాని గురించి మాట్లాడితే మాత్రం ఇట్ విల్ నాట్ హోల్డ్ అండి. ఓకే. అంటే సార్ మెయిన్గా ఇలాంటి తెలిసినా కానీ ఒక రిలేషన్షిప్స్ ఇలా ఉన్నా కానీ ఉన్న సందర్భంలో దీన్ని క్రైమ్గా అంటే ఎలా కన్వర్ట్ అవుతున్నాయి అసలు? క్రైమ్గా ఎందుకు కన్వర్ట్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ అగైన్ సేమ్ రీజన్ అండి. ఇప్పుడు నేను తెలియకుండా చేసిన ఒక పని, అది తెలిసినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లీగల్గా అది కరెక్టా రాంగ్గా పక్కన పెట్టేసేయండి. లీగల్గా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అంటే నోబడీ కెన్ పనిష్ మీ, స్టిల్ నాకు సొసైటీలో వాల్యూ ఉండదు, సొసైటీ నుంచి నన్ను తొలగిచ్చేస్తారు, లేకపోతే ఇలాంటి భయాలన్నీ జనాలందరూ కలిసి వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చి నన్ను కొడతారేమో, లేకపోతే నన్ను హామ్ చేస్తారు, చంపేస్తారనే ఈ భయం ఎక్కువైపోయి
అంతవరకు వెళ్ళకముందే మనం దీన్ని కట్ చేసేద్దాము అనేసి వీళ్ళే క్రైమ్కి యునో దే కమిట్ అయిపోతూ ఉంటారు. సో ఈ క్రైమ్ దాకా రావడానికి మెయిన్ రీజన్ అదే. అది లీగలా పక్కన పెట్టేసేయండి, లీగలా ఇల్లీగలా అనేసి. ఈ భయాలు ఏంటంటే నాకు సోషల్ ఇష్యూస్, నన్ను ఇంకెవరు రెస్పెక్ట్ చేయరు సొసైటీలో ఒకవేళ ఇది బయటికి పడితే. సో ఇలాంటి వల్ల జనరల్గా క్రైమ్ అయ్యి చేస్తూ ఉంటారు వాళ్ళు. కాదు సార్, ఏంటంటే ఎవరైతే ఈ యొక్క క్రైమ్స్కి కమిట్ అవుతున్నారో మెయిన్గా ఇంత చిన్న లాజిక్ అనేది మర్చిపోతున్నారా ఏంటి? ఏంటంటే ఇప్పుడు ఏ పర్సన్ అయినా కానీ మర్డర్ చేశాము అంటే అది తర్వాత ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఇలా లైఫ్ అనేది కూడా కంప్లీట్ రూన్ అయిపోతుందని ఈ చిన్న లాజిక్ అనేది కూడా ఆలోచించట్లేదా? అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగడం ఎవరు చూడట్లేదు అనుకుంటుంది చూడండి, అదే లాజిక్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఏంటంటే క్రైమ్ చేసేవాళ్ళు జనరల్గా ఏంటంటే ఇప్పుడు చూస్తూ ఉంటారు, రెగ్యులర్గా మనకి టీవీ షోస్లో వాటిలో చూస్తూ ఉంటారు క్రైమ్ ఎలా జరిగింది, ఎలా పట్టుబడ్డారు అనేసి. వీళ్ళు ఏమనుకుంటారంటే సరే ఇప్పుడు ఇవి ఉండడం వల్ల పట్టుబడ్డారు కదా, మనం ఏంటంటే ఈ జాగ్రత్తలు తీసుకుందాము సో దాట్ పట్టుకోరేమో అనే ఇది ఒక కాన్ఫిడెన్స్. రెండోది, పట్టుకుంటారా లేదా అనేది గ్యారంటీడ్ కాదు. అదే వాళ్ళు ఈ క్రైమ్ చేయలేదనుకోండి, వాళ్ళకి తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అయితే గ్యారంటీడ్. అది వాళ్ళు ఏంటంటే ఈ చిన్న అనాలిసిస్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నేను ఈ క్రైమ్ చేశాను, ఇది బయట పడ్డప్పుడే నేను దొరికినట్టు, దొరికితేనే కదా దొంగ, దొరకలేదు అని అంటే నేనే దొర. సో వాళ్ళు ఆ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఈ క్రైమ్ అనేది కమిట్ చేసేస్తూ ఉంటారు. చిన్న చిన్న లాజిక్స్ ఏంటంటే 99% కేసెస్ దొరికేస్తాయి ఎట్లాగో, ఆ 1% ఏదో అటు ఇటు పోతూ ఉంటుంది. ఏంటంటే ఇంతమందితో ఒక సోషల్గా ఉన్న పర్సన్ని ఇట్లా తీసి పక్కనే ఈ ప్రపంచం నుంచి దూరం చేయడం అంటే మిగతా వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఆలోచించకుండా ఎట్లా కమిట్ చేస్తున్నారు అనేది అనిపిస్తుంటుంది. ట్రూ. సో అది కొంచెం ఆ మాత్రం తెలివి వాళ్ళు యాక్చువల్గా యూజ్ చేయాలి. ఏంటంటే ఏదన్నా ఏ క్రైమ్ చేసినా కూడా, సో ఇప్పుడు టెక్నాలజీ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్ అండి. ఇప్పుడు ఇంతకు ముందులా కాదు అది. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నప్పుడు లైక్ ఐల్ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. లైక్ ఫారెన్లో ఇలాంటిది ఒక ఇష్యూ, మర్డర్ ఇష్యూ, వాళ్ళు మనకి ఎలెక్సా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది చూడండి, వీ కీప్ యూజింగ్ ఎలెక్సా అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసుకొని బేస్డ్ ఆన్ దాట్ వాళ్ళు క్రైమ్ని సాల్వ్ చేశారు. ఎలా సాల్వ్ చేశారంటే ఇట్ వాజ్ అ క్లోజ్డ్ రూమ్, సీసీ కెమెరాస్లో ఏం లేవు, మర్డర్ జరిగింది. ఇప్పుడు అది మర్డరా లేకపోతే ఆత్మహత్యనా తెలియాలి. అదే ఇంట్లో ఎలెక్సా డివైస్ ఉండాలి. సో చిన్న లాజిక్ ఏంటి, మనం హే ఎలెక్సా అని పిలవంగానే అది యాక్టివేట్ అవుతుంది, రెస్పాన్స్ ఇస్తుంది. అంటే ఏంటి, ఇట్ ఈస్ కాన్స్టాంట్లీ లిసనింగ్ టు అస్. సో ఇది కాన్స్టాంట్గా ఈ మాటలో ఎన్ని లిసన్ చేస్తూ ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎలెక్సా టీమ్ని కన్సల్ట్ అయ్యి ఈ పర్టికులర్ డివైస్కి ఆ వాయిస్ కాన్స్టెంట్గా రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఐ మీన్ రిసీవ్ అవుతూ ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆన్ దాట్ వాళ్ళు ఇంకా వేరే వాయిసెస్ కూడా ఉన్నాయా లేదా అనేది చూడడానికి ట్రై చేశారు. సర్ప్రైజింగ్లీ ఎలెక్సా వేరే వాయిసెస్ ఉన్నాయని కూడా చెప్పింది, ప్లస్ ఇట్ ఆల్సో రికగ్నైజ్ ది ఓనర్స్ ఆఫ్ ది వాయిసెస్. ఓకే, సో ఆ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఉందండి మన చుట్టూ. మనం ఇంత టెక్నాలజీని పెట్టుకొని నేను దొరకను అని క్రైమ్ చేస్తున్నారు అని అంటే అంతకంటే ఫూలిష్ ఇంకోటి ఉండదు. కానీ చాలా కేసెస్లో కూడా మనం చూసాం ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఫ్యామిలీ, అది కూడా కిడ్స్ ఉన్న ఫ్యామిలీ, అంటే కిడ్స్ వచ్చిన తర్వాత ప్రయారిటీస్ అనేది కూడా సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. కరెక్ట్. ఆ టైంలలో కూడా సో వీళ్ళందరూ నాకు అవసరం లేదు, నాకు పిల్లలొద్దు, భర్త వద్దు, నాకు మాత్రం కావాల్సింది వాడే నాకు సర్వస్వం అని చెప్పేసి ఇట్లా వెళ్ళిపోవడానికి ద రీజన్స్ ఏంటి? ఒకటి ఏంటంటే మోస్ట్ రీజన్స్ ఏంటంటే ది అదర్ పర్సన్ నుంచి, అంటే వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉన్నా కూడా అదర్ పర్సన్ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన థింగ్స్ రావట్లేదు అనుకోండి, అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు మీట్ అవ్వట్లేదు అనుకోండి, దే విల్ లుక్ అవుట్ ఫర్ అదర్ సోర్సెస్. అదొకటి. రెండోది అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే దే లుక్ అవుట్ ఫర్ వెరైటీ. నాకు బోర్ కొట్టేషన్, నాకు నా హస్బెండ్ బోర్ కొట్టేషనో లేదా నాకు నా వైఫ్ బోర్ కొట్టేషన్, ఐ వాంట్ సమ్వన్ ఎల్స్. ఇప్పుడు ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఐ విల్ లుక్ అవుట్ ఫర్ అదర్ ఆప్షన్స్. నా ర్యాపో విత్ మై వైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కాకపోతే నా దూల ఏంటంటే నేను ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ న్యూ ఉమెన్, నాకు ఆ ఫ్యాంటసీస్ ఉన్నాయి బేసిక్లీ. అలాంటప్పుడు ఏంటంటే ఐ లుక్ అవుట్ ఫర్ ఆప్షన్స్. సో ఇది కూడా ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇలా కూడా ఉంటారు ఏంటంటే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ అదర్ పీపుల్ ఇలాంటి ఇవి చూస్తున్నారు, లైక్ దే లుక్ అవుట్ ఫర్ అదర్ రిలేషన్షిప్స్ అన్నమాట. మెయిన్గా ఇట్లాంటి విషయాల్లో ఎక్కువగా పర్సంటేజ్ అనేది అబ్బాయిలదే ఉంటుంది కదా.
నో యూ కాంట్ జనరలైజ్ అండి, అబ్బాయిలే అని చెప్పడానికి జనరలైజ్ లేదు, బోత్ విమెన్ అండ్ మెన్. ఒకప్పుడు చూసుకుంటే మెన్కి లిబర్టీ ఎక్కువ ఉండే కాబట్టి మెన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే. కరెంట్లీ లిబర్టీ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, అబ్బాయిలకి ఉంది అమ్మాయిలకి ఈక్వల్ లిబర్టీ ఉంది. సో వెన్ ఇట్ కమ్స్ టు పర్సంటేజ్ వీ గెట్ టు సీ అండ్ అంటే లైక్ బోత్ మెన్ అండ్ విమెన్ ఆర్ సీకింగ్ లైక్ దట్. ఇంతకుముందు ఎందుకంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ప్రాస్టిట్యూషన్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే అమ్మాయిలు దే ఆర్ ఇన్ టు ఇట్ అనేసి, లేడీస్ ఆర్ ఇన్ టు ఇట్ అనేసి. బట్ యూ గెట్ టు సీ లైక్ మెన్ ఆర్ ఇన్ టు ఇట్, యాక్టివ్లీ మెన్ ఆర్ ఇన్ టు ఇట్. లైక్ వీళ్ళని లైక్ పికప్ బాయ్స్ అంటారు, దే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ ఇట్. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా బికాస్ ఆఫ్ ది లిబర్టీ దట్ వీ హ్యావ్, ఈవెన్ అమ్మాయిలకి కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళకి కూడా ఆ డిమాండ్, బేసిక్లీ ఆ డిమాండ్ ఉంది కాబట్టి ఆ మార్కెట్ క్రియేట్ అయింది అక్కడ. సో మెన్ కూడా దే ఆర్ నవ్, ఇది ముంబైలో ఎక్కువ అవుతూ ఉంటుంది, బట్ నా స్లోలీ వీ గెట్ టు సీ దట్ మన హైదరాబాద్లో కూడా ఇట్ ఈస్ స్టార్టింగ్ చెప్పాలంటే. సో అంటే జస్ట్ ఇమాజిన్, మార్కెట్ లేకుండా ఈ బిజినెస్ అయితే రాదు. సో మార్కెట్ ఉంది అని అంటే విచ్ మీన్స్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వలీ దే ఆర్ హ్యావింగ్ దీ, ఐ మీన్ ఈ లిబర్టీ ఉంది అండ్ ఇలాంటి థాట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, అండ్ ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే మీ యొక్క అనాలిసిస్ కానీ, అంటే ఎందుకు ద రూట్, అంటే మెయిన్గా ఇలాంటి జరగడానికి ద రూట్ కాజ్ ఏంటి, దీన్ని క్రైమ్ యాంగిల్గా ఎలా కన్వర్ట్ అవుతూ ఉంటుంది, అండ్ ద రిలేషన్స్ అనేది ఎలా పోతున్నాయనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. అంటే ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా సో అలాంటి వాటి వరకు వెళ్లకుండా హ్యూమన్ వాల్యూస్ని కాపాడుకుంటూ ఉంటారనే ఉద్దేశంతో కూడా మనం డిస్కస్ చేసాం. ఇట్ వాస్ వెరీ నైస్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.